అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నాన్నగారి గురించి రాసిరేంటి? ఈ మ్యాగజైన్ ఒకటి ఇవ్వండి. మన గురించి ఏం రాయలేదు. బ్రదర్, పువ్వులు కొనండి బ్రదర్. వద్దు వద్దు. ఏంటయ్యా? మన్మధుడి ఆశీర్వాదం ఉన్న పువ్వులు కొనండి బ్రదర్. వద్దని చెప్తున్నా కదా, అయినా అడుగుతావేంటి? వెళ్ళు. ఒక తెలుగువాడికి సహాయం చేయని తెలుగువాడిగా ఎలా పుట్టారా మీరంతా? ఏంట్రా కూసా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఎలా పుట్టానా? ఇది దెబ్బలు తిని బండ బారిపోయిన శరీరం రా. కొట్టు. ఒక దెబ్బలా? మాతా, వీడిని క్షమించు. చిన్న పిల్లాడు. ఏంటి? చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడా? పాపమండి, అతను సునామీ వల్ల దెబ్బతిన్నాడు. అతనికి పెద్ద పూల కొట్టు ఉండేది, అలాగే వాయిద్యాల షాప్ కూడా ఉండేది. కొట్లని, పిల్లల్ని, భార్యని అందరినీ సునామీలో పోగొట్టుకుని మానసికంగా కృంగిపోయి ఉన్నాడు. తెలుగువాడి వాడి వేడి ఇప్పుడు వాడిన పువ్వైంది. వాడిన పువ్వు తెలుసా నీకు? వాడిన పువ్వు. సారీ బ్రదర్. సారీ చెప్తున్నావా? శబాష్. అమెరికా వాడు ఇంతే, ముందు బాంబు వేస్తాడు, తర్వాత సారీ చెప్తాడు. నువ్వు అలాగే చెప్తున్నావా? అమెరికా వర్తిల్లాలి. అమృతం కురిసిన రాత్రి. ఏంటమ్మా? సాహిత్య అకాడమీ బహుమతి పొందిన పుస్తకం రాయింది. ఇది తల కింద పెట్టుకోవచ్చా? శిల్ప. లవ్వుని ఒక సున్నాలో చుట్టేసిందే. అంటే లవ్ అంటే ఇష్టం లేదా ఆ పిల్లకే? ఎందుకు నాన్న ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడతావు? నాకు ఆ అమ్మాయి నచ్చింది. శిల్ప ఏందా పేరు? తెలుగు పేర్ల లేదేంది? నార్త్ ఇండియన్ అయి ఉంటుందా? అమృతం కురిసిన రాత్రి చదువుతోంది, తెలుగు అమ్మాయి అయి ఉంటుంది. మా అమ్మలాగే సాహిత్యం అంటే ఇష్టం. ఆ చేతి రాత, చదివే పుస్తకం, ఆ పావురం ఈక, ఇవన్నీ నాకు భలే నచ్చేసాయి. సరే అబ్బాయా, వెతుకు. వినాయకుడి గుడి కాడ మొదలు పెట్టు. వినాయక, ఎవరా శిల్ప? ఒక్కసారి చూపించు తండ్రి, నీదే భారం. ఇక్కడెక్కడో పడుండాలి. నీ కాళ్లకు తొందరగా ఓ బంధం వేయాలి, అప్పుడు గాని దానికి రావు. కాళ్ల బంధానికి సరి అయిన అమ్మాయి. హాయ్ శిల్ప. నా పేరు శిల్ప కాదు. అది శిల్ప పుస్తకం, అక్కడ పెట్టేయండి. అది నా కజిన్ సిస్టర్. అయితే మీ పేరు? ఏ ఎందుకు? ఏయ్ పిల్ల, నీ పేరు చెప్పండి, ఈ పుస్తకం తీసుకెళ్ళడానికి వీల్లేదు. అవునా? నేనెవరో తెలిస్తే
తిరిగి చూడకుండా ఇక్కడి నుంచి పారిపోతారు. తమరెవరో? ఆ కవర్ పేజ్ మీద ఉన్నారే, ఆయన ఎవరో తెలుసా మీకు? ఇతనా? ఆంధ్రప్రదేశ్ లో పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. కాళిదాసు. ఆయన ఏకైక కూతుర్ని. ఏంటి? ఈయన కూతురువా? మై గాడ్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళి పని చూసుకో. హలో, నా గురించి నీకు తెలీదు. అందరిలా నేను మామూలు కుర్రాడిని కాదు. ఆఫ్ బీట్ ఆసామి. నా బాట రాజబాట. ఓకే, సో వాట్? కానీ ఒక మాట మర్చిపోక ముందు చెప్తా. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టుంది. ఆ పిల్లకి నచ్చేట్టు ఒక్క మాట కూడా చెప్పలేకపోయినా ఎందుకు పనికి ఎదమైపోయినావు కదరా? హలో, ఓ థ్యాంక్స్ కూడా చెప్పలేవా? ఏ వేసవి కాలంలో చిరుజల్లు లాంటి పిల్ల. ఐ నో, శిల్ప అంటే నువ్వే. ఏ మీను, ఒకడు మన ఇంటి బయట నుంచున్నాడు, ఇటువైపే చూస్తున్నాడు. వాడు వెళ్ళిపోయా లేదో చూడు. నల్ల ప్యాంటు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదూ, అక్కడే నుంచున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే వేసవి కాలంలో చిరుజల్లు కురిసినట్టు. మీను, హాయ్ ఆంటీ. నువ్వు పని చేయాలి. ఏంటి? నువ్వు ఎందుకు కొలంబో వచ్చావని నన్ను అడగాలి. ఎందుకు? అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికి వచ్చాను. డైలీ ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడుగుతూనే ఉండాలి. ఏది ఇంకోసారి అడుగు. నువ్వెందుకు కొలంబో వచ్చావు? చదువుకోవడానికే వచ్చాను. అయితే వెళ్ళి చదువుకో. Twinkle, twinkle, twinkling, twinkling. Can you hear the little bell ring? In the hotel. Hi, uncle. Hi, Jimmy. Bye-bye. షర్ట్ పాకెట్లో టీ పోసుకొని డాన్స్ చేసుకుంటూ ఎలా వచ్చారు అంకుల్? మీ షర్ట్ పైన టీ ఒలకలేదేంటి? అదొక ట్రిక్, మ్యాజిక్. చూస్తుండు. చూడు. హై, మీరు మ్యాజిక్ అంకులా? నేనెవరో తెలీదా? తెలుసు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చారుగా. ఎవరు బాబు నువ్వు? అక్క. అయ్యో, ఎవరు తమ్ముడు ఇది? నడు రోడ్లో కాళ్ళ మీద పడ్డా? లే. నన్ను ఆశీర్వదించంటే నేను పైకి లేవను. ముందు లే తమ్ముడు, లే. ఓ తెలుగు సిస్టర్ గా ఈ తమ్ముడిని ఆశీర్వదించలేరా? సరే, చల్లగా ఉండు, నా మాట వినిలే, అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ. అది ఇవ్వండి, నేను తీసుకొస్తాను. వద్దు, వదిలే. ఇటు ఇవ్వండి, నేను తీసుకొస్తా అంటున్నా కదా. ఇవ్వండి. రండి పోదాం. రండి. నాన్న, శిల్పాన్ని కలిసినప్పటి నుంచి మామూలు విషయాలు కూడా అద్భుతంలా అనిపిస్తున్నాయి నాన్న. నేను చెప్పులా కానీ ఎన్ని అబద్ధాలు చెప్తుంది తెలుసా నాన్న? ఆ పిల్ల చెప్తుంది ఏంది దాని వయసు? తనలో నాకు అదే నచ్చింది. నువ్వు వయసుకు వచ్చా? తర్వాత ఏం చేయమంటావు నాన్న? పెదవితో పెదవి కలుపు. బాగుండదు నాన్న, ఇప్పుడే కదా మొదటిసారి కలిసాం, అప్పుడే పోయి ముద్దు పెట్టుకోమంటావేంటి? ఓరి పనికి మాలిన ఎదవ, పెదవి కలిసే మాటలు చెప్పు. అబద్ధం పెదవులు కలుస్తావులా? నువ్వు అబద్ధం చెప్పు. వయసుకి అబద్ధం అందనరా. ప్రాణ విత్త మానభంగమందు బొంకవచ్చు నదిపా అన్నారు పెద్దలు. ఆహా, నువ్వు సామాన్యుడివి కాదు. ఏదో కొంచెం. చెప్పాను కదా, నే ప్రేమే అబద్ధం అనుకోబాక. ప్రేమలో అదొక భాగం. నా పేరు నిలబెడతాడు ఈ బుల్లబ్బాయి.
ఏడుస్తున్నారు సార్? ఒక చిన్న గ్రామంలో పుట్టానండి. ఒకడు తుమ్మితే ఊరంతా వినబడుతుంది. వాడెవడో కాదు, మా నాన్న పెద్ద దుర్మార్గుడు. చెప్పు తీసుకోవటాలని ఏదో అబద్ధం చెప్పంటే నా మీద ఈ అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఉడతలు పట్టే నా కొడుకు. ఇప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఏ తండ్రి అన్నా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. సంతోషిస్తాడా? అవును. కానీ ఇతను పింజారి కదా 82 మార్కులు వచ్చినాయి. 500లో మిగిలిన 18 మార్కులేవిరా. 18 మార్కులేవిరా. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ బడబర్ రాసుకెళ్ళి 18 మార్కులు వదిలేస్తే అది 18 ర్యాంక్ అనే కదరా. 18. నాన్న మీరు చదువుకుని ఉంటే నేను చదువుకోలేదనే కదా నిన్ను చదివిస్తున్నాను. నన్ను ఎత్తుకుడుతా. మీ పేరేంటో ఇంకా చెప్పలేదేంటి? చాలు వినాయక. అదేం పేరు? మా నాన్నకి లెక్కకు మించిన పిల్లలు. అందరికి వినాయకుడి పేర్లే. వినాయక, విఘ్నేశ్వర, గణేష్, గణపతి, లంబోదర, ఏకదంత, గజానన. ఇప్పుడు నేను. అయ్యో, అంతమంది పిల్లలా? అందుకనే నాకు పేరు పెట్టేటప్పుడు చాలు వినాయక అని పెట్టారు. తర్వాత బాలు అని నేనే మార్చుకున్నాను అనుకోండి. చాలు వినాయక అని పేరు పెడితే చాలా. అంతటితో ఆగలా వద్దా? ఏం చేశారు? నా తర్వాత ఇంకో తమ్ముడిని కన్నారు వాళ్ళు. అతనికి ఏం పేరు పెట్టారు? తట్టుకోలేని వినాయక. పేరా ఇది? అవునండి, పేరే తట్టుకోలేను వినాయక. ఎలా తట్టుకుంటుంది మా కుటుంబం? కుక్క చావు చచ్చి 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 పైకొచ్చానండి. జీవితం అంటే అలాగే ఉంటుందండి. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మంచి కుటుంబంలో పుట్టాను, బాగా పెంచారు. కానీ ఇప్పుడు ఏమైంది? 50% తగ్గింపుతో కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ ఎలా ఉంటుంది? చాలా కష్టాలు అనుభవిస్తున్నాను సార్. షార్ట్ కట్ లో చెప్పాలంటే చెత్త మొగుడు. మొగుడా? మీకా? అయ్యో, ఇదెక్కడ ట్విస్ట్ రా బుద్ధుడా. పొర పొర దొల్లపోతా. ఇప్పుడు ఏం చేయమంటారు? తాళి ఏదని అడుగు. తాళిని చూపిస్తే? మొగుడేడని అడుగు. మొగుడిని చూపిస్తే? మీ గొడవ ఏందని అడుగు. పొర ఎదవా ప్రశ్న మీద ప్రశ్న వేసి ప్రాణం తీయే. నిజమేందో బయటికి తీయే. ఏంటండి ఇలా అబద్ధాలు చెప్తారు? ఏం చెప్పాను? పెళ్ళయిందని చెప్పారు, మెల్లో చూస్తే తాళి లేదు. తెంచి పారేశాను. ఆగండి, మీరు చేసింది ఏమైనా బాగుందా? ఎన్ని సమస్యలున్నా కానీ మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా? సెంటిమెంటల్ గా తప్పనిపిలే? మిస్టర్, విడాకులైన అమ్మాయికి తాళెందుకు? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? ఏమండి, మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో. ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి? చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి? నేను విడాకులైన విధవని. సంజే, మీరు సరే అన్నారంటే నేను మీకు కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయ్యాను. అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు మీ పని చూసుకోండి. అక్క, ఏమిటిది? మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తలతల్లాడుతున్నాయి. 2 కిలోలు తీసుకొచ్చా. థ్యాంక్ యూ తమ్ముడు. ఇంట్లో ఇంతమంది పన్నాళ్ళని పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు. నిజంగా నువ్వు సూపర్ అక్క. నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొట్ట పడుతుంది, అది ఫస్ట్ క్లాసే. ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క. అయ్యో, ఏమిటి అంత గొప్ప న్యూస్? నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క. ఇంట్లో ఒక యంగ్ విడోని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు? ఏమిటి విడోనా? అయ్యో, ఎవరది? ఇంకెవరు, మీ ఆడపడుచు శిల్ప. నాన్ సెన్స్. తను విడో అని ఎవరు చెప్పారు? తనే చెప్పింది. దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసా? ఓన్లే, వినడానికి హాయిగా ఉంది. వచ్చింది, నువ్వే అడుగు. ఏవే పిచ్చి మాలోకవా, అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా? వీడు నా వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు, అందుకే అలా చెప్పాను. అందుకని ఇప్పుడు తిట్టకండి పాపం. తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా? ముద్దు పెట్టుకోవడానికి నేను ఉన్నాగా. అబద్ధాలు కోరు. ఏవే, అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా? ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడుతుందా? నీకేమన్నా మతిగాని పోయిందేమిటే? బుద్ధి లేందానా. సారీ అండి, మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడకండి. అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి?
ఏంటండి అలా చూస్తున్నారు? నువ్వు భలే అందంగా ఉన్నా. ఇస్ ఇట్? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది మాత్రం నిజమని ఎలా నమ్మావు? వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న స్త్రీలకు ప్రేమ కానీ పెళ్లి కానీ స్పీడ్ బ్రేకర్ లాంటివి. ఐఏఎస్ చదవాలని, ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని, ప్రజలకు సేవ చేయాలని, సంగీతంలో పేరు సంపాదించాలని, ప్రపంచ గుర్తింపు పొందిన రచయిత్రి కావాలని ఎన్నో కోరికలుండేవి. అవన్నీ ఓ కలలా నాలోనే కరిగిపోయాయి. కారణం నా లవ్ మ్యారేజ్. అందుకని పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు, కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే నేనేమీ సాధించలేకపోయానన్న బాధే మనసును తొలిచేస్తుంది. ఏదో నీతో చెప్పాలనిపించింది, అంతే. బలవంతం చేయడం లేదు. ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్. అంటే నువ్వు బ్యాచిలర్ గానే మిగిలిపోతావా? వదినా, ఎంతో మంది స్త్రీలు పైకి ఎదగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజే. లవ్ ఫెయిల్యూర్స్, మ్యారేజ్ ఫెయిల్యూర్సే ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి. ఈ సబ్జెక్టే వద్దు వదినా. లైఫ్ లో కిరణ్ బేడిలా అవ్వాలి సంజే. ఐఏఎస్ పాస్ అవ్వాలి సంజే. ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను సంజే. అంతేగాని ఈ లవ్ గివ్వు మన ఒంటికి సరిపడదు. అవును, నేను కూడా ఇలా చెప్పిందాన్నే. మీ అన్నయ్య అమాయకపు చిరునవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవస్థలు పడుతున్నాను. మిత్రమా, నేను గుర్తున్నానా? తెలుగువాడి చేత దెబ్బలు తిన్న తెలుగువాడిని. సరే, ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం. నా పేరు జీసస్ నాయుడు. జీసస్ నాయుడు? ఫ్లవర్ సెల్లర్. పువ్వుల కొట్టుకి ప్రకటనలు ఎందుకు? ఈ రోజు లవర్స్ డే. అటు చూడు, గొడుగులు, గొడుగుల్లో లవర్స్. గొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు. ప్రేమికుల రోజు వస్తే మన పంట పండినట్టే. లోకంలోని యువతీ యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు, అతడే కాముడు అనబడే మన్మధుడు. కరెక్టా?